కనకాంబరం మొక్కలు పచ్చగా రావాలంటే మనం ఈ మందు కొట్టుకోవాలండి. ఈ మందు కొట్టడం వల్ల మొక్కలు అందంగా పచ్చగా తేపగా పువ్వులు ఎక్కువ పూస్తాయి. 1 లీటర్ నీటిలో కొంచెం మందు వేసుకుని కలుపుకొని కొట్టుకుంటే మొక్కలు చూడండి ఎంత అందంగా పువ్వులు బాగా పూస్తాయి. ఈ మందు కొట్టకముందు పువ్వులు బాగుండి కాదు, ఇప్పుడు చాలా మొక్కల నిండా పువ్వులు వచ్చాయండి. మన ఇంట్లో మొక్కలు వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా మందు కొట్టుకుంటే మొక్కలు నీట్గా వస్తాయి. ప్రతి మొక్క ఈ పచ్చిమిరప మొక్క అయితే ముడత ఉండేదండి. ముడత మొత్తం పోయి చెట్టు నిండా కాయలు వచ్చాయి ఆ మందు కొట్టడం వల్ల. మన ఇంటి దగ్గర వేసుకుని ఆడవాళ్ళు వేసుకునే మొక్కలకి ఎవరైనా సరే ఈ మందు కొట్టుకుంటే నీట్గా ముడత అంతా పోతుందండి. మళ్ళీ ఇంటికి అన్నిటికీ కొట్టామండి ముందుసారి. 10 రోజుల్లో ఎంత నీట్గా వచ్చాయో చూడండి మొక్కలు. ప్రతిదానికి కాయలు కూడా చక్కగా వచ్చాయి. కనకాంబరాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, పువ్వులు నీట్గా వచ్చాయండి. ముడత పడ్డాయి, అన్ని ముడతలు పోయాయి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి చెట్టు. ఇది గోంగూర చెట్టుకు కూడా కొట్టామండి, బాగా వచ్చింది. ప్రతిదీ ముడత లేకుండా ఎంతో నీట్గా తయారైంది. ఇదంతా ముడతలు ఉండేదండి, పురుగులు పోయి నీట్గా వచ్చింది. చెట్టు నిండా పువ్వులు పూసాయి చూడండి, ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇంకా ఈ మందు కొట్టుకోవాలండి.